వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ దేశవ్యాప్తంగా బెంగాల్ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఎస్ఐఆర్ గురించి అతి పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఓటర్లలో ఓటర్ జాబితాలో భారీ స్థాయిలో మార్పులు చేసి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ లబ్ధి పొందుతోంది అన్న ఆరోపణలు ప్రధానంగా బెంగాల్ ఎన్నికల తర్వాత తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మనం కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినాం. 90 లక్షల పైచిలుకు ఓటర్లు అక్కడ ఓట్లను తొలగించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఏ పార్టీ లబ్ధి పొందిందో మనం చూసాం. సో ఒకవైపు ఆరోపణలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఓటరు సంబంధించినటువంటి సమగ్ర ప్రక్షాళన కార్యక్రమానికి కూడా రంగం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదలైపోయింది. తెలంగాణలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వచ్చే నెల 15వ తారీఖు నుంచి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగి ముగుస్తుంది. మరి ఇప్పటికే రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు దీనికి సంబంధించినటువంటి మ్యాపింగ్ని కూడా కొంత వేగవంతం చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక పట్టణాలకు సంబంధించినటువంటి వ్యవహారం చూస్తే ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొంత చురుగ్గా సాగుతోంది అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వేగం మరింత పెరుగుతుందని చెప్పుకోవాలి. కానీ ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు 2002 ఓటరు జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో కొంత అందుబాటులో ఉంచారు. దీంతో పాటుగా బిఎల్ఏల సమాచారాన్ని కూడా వెబ్సైట్లో ఉంచారు. అంటే సందేహం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క బిఎల్ఏల ద్వారా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా మన రాష్ట్రంలో 3.39 కోట్ల ఓటర్లు ఉన్నారు. సో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,39,20,705 ఓటర్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే 2002 ఓటర్ జాబితా ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎస్ఐఆర్ని ఈసీ చేపట్టింది. సో ఓటర్ జాబితాలో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఉండటం, లేదు ఒక్కరికే 2 ఓట్లు ఉండటం, లేదు 3 చోట్ల ఓటు హక్కు ఉండటం, వాటన్నింటినీ కూడా ఎస్ఐఆర్ ద్వారా ప్రక్షాళన చేసి ఆ ఓట్లను తొలగించే కార్యక్రమంగా దీన్ని చెప్తూ ఉన్నారు. మరోవైపు మన దేశ పౌరులు మాత్రమే కాకుండా ఇతరులు ఎవరన్నా ఉంటే, అంటే దేశ పౌరులకి హక్కు ఉండాలి, ఇతర దేశస్తులకు ఇక్కడ ఓటు హక్కు ఉండకూడదు అనేది కూడా ఒక నిబంధన. దీనికోసం ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా 12 రకాల డాక్యుమెంట్లను కూడా వాళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు. వారి యొక్క పూర్వీకులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాత నానమ్మలు కూడా వాళ్ళు భారతీయులు అయి ఉండాలి, అంటే వాళ్ళ పేర్లు కూడా 2002 ఓటర్ జాబితాలో ఉంటేనే ఖచ్చితంగా ఓటు హక్కు ఉండేలాగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి సమస్య లేకుండా ఇవాళ ఓటు హక్కు ఉండే అవకాశం ఉంటుంది. అంటే 2002 జాబితాలో కనుక తమ పేర్లు కానీ లేకుంటే తమ కుటుంబ సభ్యుల పేర్లు కానీ లేకుంటే వారిని భారతీయులుగా గుర్తించేందుకు 12 రకాలమైనటువంటి డాక్యుమెంట్లను ఏదో ఒక దాన్ని ఇవాళ ఈసీ ముందు ఆ బిఎల్ఎస్కి మనం ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు అంటే ఖచ్చితంగా ఓటర్ జాబితా నుంచి ఆ యొక్క వ్యక్తి పేరు తీసేసి ఓటు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో డబుల్ ఓట్లను కూడా తొలగించే అవకాశంగా దీన్ని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎస్ఐఆర్ మీద అనుమానాలు ఏంటి, బెంగాల్లో ఏం జరిగిందో చూసే ముందు తెలంగాణలో ఈ ఎస్ఐఆర్ రివిజన్ కనుక జరిగితే దాదాపుగా 60 లక్షల పైచిలుకు ఓట్లు ఇవాళ రాష్ట్రంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పట్టణ ప్రాంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాస్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇటువంటి జిల్లాల పరిధిలో భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉంటుందని, ఈ ప్రక్రియ ద్వారా అది జరిగే అవకాశాలు ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ ఓటు హక్కు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది, హైదరాబాద్లో కూడా కొందరికి ఉంటుంది. కాబట్టి చాలామందికి తెలంగాణలో పాటుగా ఆంధ్రప్రదేశ్, లేదు అంటే ఇక్కడ వలస కూలీలుగా వచ్చి ఒడిస్సా, బీహార్ ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఓటేసి ఉంటారు, లేకుంటే ఇక్కడ ఓటేసే ప్రమాదం ఉంది. లేదు గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మనం చూసాం, లక్షల సంఖ్యలో ఓటర్లు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళి ఓట్లేసినటువంటి సంఖ్యను కూడా మనం చూసాం. కాబట్టి అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేస్తే ఖచ్చితంగా ఫలితం అంటే డబుల్ ఓట్స్ ఉంటాయి. కాబట్టి డబుల్ ఓట్స్ని కూడా తొలగించే ఒక కార్యాచరణగా ఎస్ఐఆర్ చెప్తుంది. కానీ ప్రక్రియ మంచిదే, కానీ ఆచరణ ఏ విధంగా సాగుతుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు దీంతో పాటుగా బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, యూపీల నుంచి కూడా అనేక మంది కూలీ పనుల కోసం కూడా వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వలస కూలీలు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి కూడా వాళ్ళ స్వస్థలాల్లో ఓటు హక్కు ఉంటుంది, వాళ్ళ ఓట్లు కూడా నమోదు చేసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఇక్కడ కూడా డబుల్ ఓట్స్ ఉంటాయి. మరికొంతమంది రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి కూడా చదువుకోవడానికి వచ్చి ఉంటారు, ఉద్యోగరీత్యా వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. మరి అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. సో ఇదంతా కూడా ఎస్ఐఆర్ ప్రక్షాళన పేరైతే ఈసీ ముందుకు చెప్తోంది. కానీ ఏం జరుగుతోంది, ఎస్ఐఆర్లో నిజంగా ప్రక్షాళన చేస్తామని చెప్తున్నటువంటి ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఎందుకంటే బెంగాల్లో చేసినటువంటి తీరు, బెంగాల్లో ఈసీ ప్రవర్తించినటువంటి విధానం అతి పెద్ద అనుమానాలకు దారితీస్తోంది. ఎందుకు ఇవాళ ప్రధానంగా టీఎంసీ పార్టీ అక్కడ పదే పదే తెర మీద తీసుకొస్తున్నటువంటి అంశం ఎస్ఐఆర్.
అట్లాగే బీహార్లో కూడా అదే జరిగింది. కానీ టీఎంసీ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ ఓట్ చోరీ అనే ఆరోపణలు తెర మీద తీసుకొస్తుంది. ఈ యొక్క ఎస్ఐఆర్తో చాలా వరకు పార్టీలు అప్రమత్తంగా లేకపోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తు ఆ యొక్క రాజకీయ పార్టీలకు శూన్యంగా మారే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఓటర్ల మీద ఇవాళ టార్గెట్గా నడుస్తుంది. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఎస్ఐఆర్ మీద కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఎస్ఐఆర్ మీద కొంత వాళ్ళు సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అప్రమత్తంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కానీ బీజేపీ పార్టీ ఎన్నికల సంఘాన్ని లేకుంటే వ్యవస్థలను ఏ విధంగా వాడుకుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. ఒకసారి మనం బెంగాల్లో ఏం జరిగిందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో రీసెంట్గా ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాటజిస్టులు అక్కడ వెస్ట్ బెంగాల్లో పనిచేసినటువంటి నేపథ్యంలో సర్వేలు రిలీజ్ చేసినటువంటి ఎస్ఏఎస్ గ్రూప్ ఒకటి రిలీజ్ చేసింది. అంటే ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఏ విధంగా అక్కడ వెస్ట్ బెంగాల్లో కూని చేయబడింది అనేది ఒకటి వాళ్ళు ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్య పాతర డెమోక్రసీ అని ఇచ్చారు వాళ్ళు క్లియర్గా. డిడ్ టీఎంసీ లూజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ ఇట్ వాస్ డిఫీటెడ్? అంటే అక్కడ నిజంగానే టీఎంసీ పార్టీ ఎన్నికలను కోల్పోయిందా లేకుంటే ఓడించబడ్డారా అని స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ప్లేస్ బిఫోర్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ హౌ ద TMC lost in West Bengal, how the Bharatiya Janata Party emerged victorious and whether the methods adopted by the BJP pose a threat to democracy. నిజంగానే ఇవాళ ఎస్ఐఆర్ పేరుతో ఇంత భారీ స్థాయిలో బీజేపీ లబ్ధి పొందుతోంది అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఇన్డెప్త్గా ఏం జరిగింది అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. కానీ నాకు ఒక ఇష్యూ ఏంటంటే ఇవాళ ఎస్ఐఆర్ పేరుతో ఇన్ని ఓట్లు, నాకు తెలిసి వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు ఏమో పైచిలకు తీసేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల పైచిలకు తీసేసే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అసలు డబుల్ ఓట్స్ అని, డూప్లికేట్ ఓట్స్ అని, లేదు చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లని, ఇట్లా మీరు ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఆధార్కి లింక్ చేస్తే అయిపోతుంది కదా. ఇవాళ ఆధార్ పాన్ లింక్ అయింది ఆల్రెడీ. మరి ఓటర్ కార్డ్ ఆధార్తో ఎందుకు లింక్ చేయకూడదు? ఎక్కడ మీకు ఇబ్బంది కలుగుతోంది? ఇవాళ నాకు ఆధార్ ఒకటే ఉంది, ఓటర్ కార్డు కూడా ఒకటే ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటే ఉంటుంది. ఆల్రెడీ ఆధార్ ఎంట్రీ చేస్తే గవర్నమెంట్ డేటాబేసెస్లో మనకున్నటువంటి ఆస్తిపాస్తులు తెలుస్తున్నాయి, మన సోషల్ స్టేటస్ తెలుస్తుంది, మనకున్నటువంటి అనేక అంశాలు తెలుస్తుంది. ఇవాళ కులగణనకు సంబంధించి కూడా ఇంటింటికి తిరగాల్సినటువంటి అవసరం మరి ఆధార్ కార్డ్ తోటి మొత్తం డీటెయిల్స్ అన్ని ఆల్మోస్ట్ గవర్నమెంట్ల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరేంటిని ప్రభుత్వాలకి ప్రభుత్వ డేటాబేస్లో ఉంటుంది ఆల్రెడీ ఆధార్ కార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి యొక్క ఆధార్ కార్డుకి ఓటర్ ఐడిని లింక్ చేసేస్తే ఇక ఆటోమేటిక్గా ఒక ఓటు ఉంటుంది, ఇంకా ఓట్లు వెళ్ళిపోతాయి, ఒకే ఓటే ఉంటుంది. వాళ్ళే లింక్ చేయమని ఆన్లైన్ పోర్టల్స్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి బిఎల్ఏస్ డైరెక్ట్గా వాళ్ళే ఆధార్ కార్డు అడగొచ్చు, ఓటర్ ఐడి కార్డు అడగొచ్చు. 2-3 ఓటర్ కార్డులు ఉంటే మీకు ఏ ప్రయారిటీ మీకు కావాలి, మీకు ఊర్లో ఉండాలా, హైదరాబాద్లో ఉండాలా, లేకుంటే ఎక్కడ ఉండాలని అడగొచ్చు. ఒక ఓటు ఎంట్రీ చేసుకుంటే రిమైనింగ్ ఓట్స్ ఆటోమేటిక్గా డిలీషన్స్ అయిపోతాయి. ఇంత ఈజీ ప్రాసెస్ని ఇంత క్లిష్టతరంగా చేసి దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని బీజేపీ ఎందుకు లబ్ధి పొందాలి? నిజంగా లబ్ధి పొందుతోందా? మీ అభిప్రాయాలు చెప్పండి కింద కామెంట్స్లో. అయితే ప్రధానంగా పాయింట్ నెంబర్ 1, నిజంగా వాస్ దేర్ అన్ యాంటీ ఇన్కంబసీ అగైన్స్ ద టీఎంసీ గవర్నమెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్? There was certainly public dissatisfaction against the TMC government led by the Mamata Banerjee in West Bengal. Issues relating to law and order also contributed to negative sentiment against the ruling party. However, the crucial question that everyone must examine in this was the anti-incumbency sentiment strong enough to completely remove the TMC government and enable to BJP to form the government? And the question. For example, Assam too witnessed anti-incumbency against the ruling establishment, yet the BJP managed to retain power and form the government again in the 2026 elections. The delimitation process carried out in Assam was unprecedented in India electoral history. Under this exercise, certain panchayats were divided between 2 Lok Sabha constituencies, while others were split across 2 or even 3 assembly constituencies. This restructuring appeared to favor the BJP electorally. The Assam delimitation process strongly resembled the gerrymandering system adopted in the Union states in 1812. What is gerrymandering? Gerrymandering is the political practice of drawing electoral boundaries in a way that unfairly benefits a particular political party or group. It often results in oddly shaped consensus and weakness competitive democracy by allowing politicians to choose their voters instead of voters choosing representatives. So ఇక్కడ మనం ప్రధానంగా ఎస్ఆర్కి వెళ్దాం. సరే, బీజేపీ స్ట్రాటజీలు ఎలక్షన్స్ అవసరం లేదు మనకి. ఎస్, questions regarding the SIR process in West Bengal. If illegal immigrants from Bangladesh or other countries were indeed present in West Bengal as alleged, then what was the BJP government, which has been in the power at the center since 2014, doing for more than a decade? అంతే కదా, 10 ఏళ్ల నుంచి 2 టర్ములు బీజేపీ ఉంది, ఏం చేస్తుంది జాతీయ స్థాయిలో ఇమ్మిగ్రెంట్స్ ఉంటే? వై వెయిట్ until 2026 to act? Can these alleged infiltrators actually
be deported to their respective countries or not? Why was there such a delay from 2014 to 26? Can the Prime Minister answer these questions? The manner in which SIR was conducted in the West Bengal. The SIR process allegedly relied heavily on the 2021 Assembly election data to identify constituencies and polling booths where TMC supporting voters were concentrated. It is alleged that Muslim voters, women voters, and other sections supporting the TMC were disproportionately removed from the electoral rolls. Nearly 27 lakh voters were reportedly left unresolved after the elections. అది పరిస్థితి. అంటే ఒక వర్గం, ఒక కులం ఎవరైతే ఆ పార్టీకి అండగా ఉంటుందో వాళ్ళ ఓటర్లు గంప గుర్తుగా లేపేసినటువంటి పరిస్థితి. ఇంకా 27 లక్షల ఓటర్లు ఇంకా కూడా వాళ్ళకి సంబంధించి అన్రిజాల్వ్డ్గా పెండింగ్లో ఎలక్షన్ల తర్వాత కూడా ఉండిపోయింది. అంటే అన్ని లక్షల ఓట్లు ఇవాళ అంటే వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అనౌన్సింగ్ సచ్ ఎ కాంట్రవర్షియల్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ జస్ట్ 2 months బిఫోర్ ఎలక్షన్స్ హ్యాస్ బీన్ వ్యూడ్ బై మెనీ యాజ్ అన్ ఇన్సల్ట్ టు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. అది అంటే ఎన్నికలకు 2 నెలల ముందే ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకొచ్చి కొంత అక్కడ వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి. ద బార్డర్ పొలిటికల్ స్ట్రాటజీ అలెజెడ్ అడాప్ట్లీ బై ద బీజేపీ స్టెప్ 1. అయితే ఇక్కడ ఎస్ఐఆర్లో ప్రధానంగా ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఆన్ చీఫ్ మినిస్టర్ చూడండి. నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ బబ్నీపూర్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అక్కడ పోటీ చేసింది. ఎస్ఐఆర్ డిలీషన్లో ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి డిలీషన్స్ 51,000 ఓట్లు. కానీ మార్జిన్ ఆఫ్ డిఫీట్ చూసారా? మార్జిన్ ఆఫ్ డిఫీట్ కేవలం 15,105 ఓట్లతో అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. అంటే ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎంత ఉంది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అంటే మమతా బెనర్జీ నిలబడినటువంటి చోట 51,000 ఓట్లు తీసేస్తే 15,105 ఓట్ల మార్జిన్ తోటి అక్కడ గెలిచినటువంటి పరిస్థితి. మరి మమతా బెనర్జీ మీద ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎంత స్పష్టంగా ఆమె ఓటమిలో కనిపిస్తుందో చూడండి. అట్లాగే కొలంతూరులో తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఓడిపోయినటువంటి పరిస్థితి చూసాం కదా రీసెంట్గా. అక్కడ తమిళనాడులో జరిగినటువంటి నియర్లీ ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు బీకేశారు. గెలిచినటువంటి మార్జిన్ ఎంత తెలుసా? కేవలం 8,795 ఓట్ల మార్జిన్తో అక్కడ స్టాలిన్ ఓడిపోయాడు, ప్రత్యర్థి గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ టీవీకే పార్టీ గెలిచింది, స్టాలిన్ ఓడించాడు ఆయన. అయితే న్యూఢిల్లీ విషయం తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, అక్కడ ఢిల్లీలో ఎస్ఐఆర్లో 6,167 ఓట్లు అక్కడ ఆ నియోజకవర్గంలో తీసేస్తే కేవలం 4,089 ఓట్లతో అక్కడ నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రత్యర్థి గెలిచినటువంటి నేపథ్యం. సో ఇవన్నీ చూసుకోవచ్చు ప్రత్యర్థి పార్టీల మీద రాజకీయ అస్త్రంగా ఎస్ఐఆర్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి. అట్లాగే ఇది చూడండి, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎస్ఐఆర్ ఇంపాక్ట్. ఈ యొక్క ఎస్ఐఆర్ ఇంపాక్ట్ స్పష్టంగా ఏ విధంగా పడుతోంది అంటే లెస్ దాన్ 5,000 ఓట్లు తీసేసినటువంటి నియోజకవర్గాలు అక్కడ టీఎంసీ గెలిచింది 0, ఒక్క నియోజకవర్గం కూడా గెలవలే. అదే బీజేపీ గెలిచినటువంటి సీట్లు 13 సీట్లు. అదే కొన్ని నియోజకవర్గాల్లో 5,000 నుంచి 15,000 ఓట్లు తీసేసినటువంటి నియోజకవర్గాల్లో టీఎంసీ గెలిచింది కేవలం 12 స్థానాలు, బీజేపీ గెలిచింది 50 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 0 అండి. అయితే 15,000 నుంచి 25,000 ఓట్ల ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గాలు అంటే అన్ని ఓట్లు తీసేసినటువంటి నియోజకవర్గాల్లో 19 స్థానాల్లో టీఎంసీ గెలిచింది, 47 స్థానాల్లో బీజేపీ లబ్ధి పొందింది, గెలిచింది. చూడండి ఎంత ఎఫెక్ట్ ఎస్ఐఆర్ ఉందో. అబౌవ్ 25,000 కొన్ని నియోజకవర్గాల్లో లక్షలు బీకేశారు కదా. అటువంటి 25,000 పైచీలకు ఓట్లు ఉన్నటువంటి అక్కడ ఎస్ఐఆర్లో డిలీట్ అయినటువంటి నియోజకవర్గాల్లో టీఎంసీ గెలిచింది కేవలం 51, 95 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ఎవరి లబ్ధి కోసం? నిజంగా బీజేపీ ఏమంటోంది? రోహింగ్యాల ఓట్లు తీసేసినాం, 2 ఓట్లు డూప్లికేట్ ఓట్స్ తీసేసినాం, కావాలని డూప్లికేట్ ఓట్లు రాయించాలని ఈసీ చెప్తోంది కొన్ని ప్రాంతాల్లో. మరి ఇంత జరిగితే అది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరపొచ్చు కదా. ఎస్ఐఆర్ అన్న ప్రక్రియ ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా జరుపుతున్నామని చెప్తున్నటువంటి ఈసీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు కూడా చేష్టలుడికి చూస్తున్నటువంటి పరిస్థితి కదా. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా ఆ యొక్క ట్రిబ్యునల్స్ పాటించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో ఎంత ప్రమాదకరంగా మారుతోంది? ఈ యొక్క డెమోక్రసీలో నిజంగా ఎస్ఐఆర్ ప్రమాదం కాదా? ఇవాళ ఎన్ని రాజకీయ పార్టీలకు ప్రమాదంగా మారుతోంది ఎస్ఐఆర్? ఇది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఎస్ఐఆర్ ప్రాసెస్తో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల్ని పాతరేసే దిశగానే ఇవాళ చాలా వ్యూహాత్మకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రక్రియగా మనం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు. చాలా వరకు ఇప్పటికే పూర్తి ఆధారాలతో అనేక మంది దేశ స్థాయిలో మాట్లాడుతున్నారు ఎస్ఐఆర్ గురించి. ఇవాళ పెద్ద ఎత్తున షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. మరి ఈ ఎస్ఐఆర్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మరి తెలంగాణలో ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? సుదీర్ఘంగా 60 లక్షల పైచిలకు ఓట్లు డిలీషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకెన్ని లక్షల ఓట్లు పోయే అవకాశం ఉంటుంది? మే ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటీ న్యూస్ పల్స్.